ఇక్కడ ఈ కాలంలో కొన్ని పేర్లు ఉన్నాయి కదా! దానిలో ఎట్ ద రేట్ ఆఫ్, డాష్‌లు ఈ రకంగా ఉన్నాయి క్యారెక్టర్‌లు. అవి మనకొద్దు. అవి తీసేయాలి ఇట్లా. దీనిలో మనము డేటా క్లీనింగ్ ఫార్ములా నంబర్ 3 ఉపయోగిద్దాం. అదేంటంటే సబ్‌స్టిట్యూట్. అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్‌ని తీసేస్తది. ఈ క్యారెక్టర్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్‌స్టిట్యూట్. దేనిలోంచి సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ పక్క రమేష్ కుమార్ అనే పేర్లోంచి. ఒక్క పేరు కంటే మనం ఈ కాలమ్ సెలెక్ట్ చేద్దాం. అందులో ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు క్లీన్ చేస్తది. ఏం క్యారెక్టర్ తీసేయాలి? ఎట్ ద రేట్ ఆఫ్ అనేది తీసేయాలి. ఏ క్యారెక్టర్ ఉంచాలి మళ్ళా దాని ప్లేస్‌లా? స్పేస్ ఉంచాలి. అంటే స్పేస్ అంటే ఈ రకంగా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు అన్నీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ పోతాయి. చూసారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే దీనిలో పోయింది. ఆ రకంగానే ప్రతి చోట అది మనకు